చిన్న మరియు వీధి వ్యాపారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం మన ప్రధానమంత్రి మోడీ గారు ఏ పథకం అయితే ప్రవేశపెట్టారు అంటే స్వనిధి అండి. స్వనిధి అనే పథకాన్ని అయితే చిన్న మరియు వీధి వ్యాపారాలను అభివృద్ధి చేయడం కోసం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ను చైనా ఎక్కడైతే నిర్మిస్తుంది, చైనా టిబెట్లో అండి. టిబెట్లో పెద్ద పవర్ ప్లాంట్లు అయితే నిర్మిస్తుంది. ఏ రకం బియ్యంను ఎప్పటి వరకు పంపిణీ చేయమని మన కేంద్రం అయితే చెప్పింది? ఫోర్టిఫైడ్ బియ్యం అండి. ఫోర్టిఫైడ్ బియ్యం అనేది చాలా విటమిన్స్ కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని సెప్టెంబర్ 28, 2028 వరకు కూడా ఈ బియ్యాన్ని అయితే పంపిణీ చేయమని కేంద్రం అయితే ఆదేశించిందండి. భారతదేశం యొక్క నూతన రాష్ట్రపతి ఎవరు? నూతన రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇతని పేరు అయితే పూర్తి పేరు చంద్రాపురం పుణ్యస్వామి రాధాకృష్ణన్ అండి. ఇతను తెలంగాణ, జార్ఖండ్లో కూడా గవర్నర్గా అయితే పనిచేస్తున్నారు. తమిళనాడు నుండి ప్రెసిడెంట్ అయిన 3వ వ్యక్తి ఇతను. కాకపోతే రీసెంట్గా అయితే 2025కి గాను ప్రపంచంలో అత్యధికమైన కుబేరుడిగా ఎవరైతే ప్రఖ్యాతిగాంచారు? లారీ ఎలిసన్ అండి. లారీ ఎలిసన్ సంపద $393 బిలియన్ అయితే ఉన్నాయి. 2024 సంవత్సరానికి అత్యధికంగా ధనవంతుడు ఎలన్ మస్క్ నిలిచాడండి. 2024లో ప్రపంచంలో ఎలన్ మస్క్, 2025కి లారీ ఎలిసన్ అండి. లారీ ఎలిసన్. మారిషస్కు నూతన ప్రధానమంత్రి ఎవరు? నవీన్ చంద్ర రామ్ గులాం అండి. మారిషస్కు ఇటీవల మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పర్యటించున్నారు. 5,984 కోట్లతో ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా మారిషస్కి అయితే వాళ్ళు ప్రకటించారు. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీస్ మీద కూడా 7 ఒప్పందాలు అయితే కూడా వాళ్ళిద్దరి మధ్య అయితే కుదిరాయండి. 7 ఒప్పందాలు ఎవరి మధ్య కుదిరాయన క్వశ్చన్ కూడా వస్తుంది. భారత్ మరియు మారిషస్ మీద కూడా సైన్స్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించి 7 ఒప్పందాలు అయితే కుదిరాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 అండ్ 26కు సంబంధించి ఎంత వృద్ధి నమోదు అయ్యింది? 10.5% అయితే వృద్ధి రేటు నమోదైంది. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరిగాయండి. దీంట్లో విన్నర్గా అయితే ఎవరు నిలిచారండి? థాయిలాండ్కి చెందిన వోపాల్ సుచాత స్వాంగ్ అనే అమ్మాయి మిస్ వరల్డ్ విజేతగా అయితే నిలిచింది. అంతేకాకుండా ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే మన భారతదేశంలోని హైదరాబాద్లో జరిగాయి. అంతేకాకుండా 2024కి సంబంధించి క్రిస్టినా పిజ్కోవా అనే అమ్మాయి అయితే విజేతగా నిలిచింది. 2025కి వోపాల్ సుచాత స్వాంగ్ అనే ఆమె మన వరల్డ్ విజేతగా అయితే నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఏ రాష్ట్రంలో ఏ పేరుతో సహాయక చర్యలు అయితే చేపట్టారు? మై భారత్ ఆపద మిత్ర అనే పేరుతో పంజాబ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో సహాయక చర్యలు అయితే వీళ్ళు చేశారండి. ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు? సెబాస్టియన్ లెకోర్న్ అండి. ఇతనైతే మరొక ప్రధాని బేరో, అతని పేరు బేరో అండి. అంటే ఇతను ప్రతిపక్ష నాయకుడు బేరో విశ్వాస పరీక్షల్లో ఓడిపోవటం వల్ల సెబాస్టియన్ లెకోర్న్ అతను రక్షణ మంత్రిగా ఉన్న ఇతనైతే ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యాడండి. ఇతనైతే రక్షణ మంత్రిగా ఉన్న ఇతను ప్రధానిగా అయితే అయ్యాడు. ఏడాదిలో ఫ్రాన్స్లో అధికారం చేపట్టిన 4వ వ్యక్తిగా
సెబాస్టియన్ అయితే నిలిచారు.